హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ వీడియోలో చెప్పినట్టుగా చేశారండి. ముందుగా 1½ గ్లాస్ రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి కొంచెం నీళ్లు పోసి నానబెడుతున్నాను. రైస్ని ఎక్కువ సార్లు కడిగేయద్దండి, బాస్మతి రైస్ ఫ్లేవర్ పోతుందన్నమాట. రైస్ నానబెట్టుకొని ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ పాటు నాననివ్వండి. ½ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి మసాలాలన్నీ యాడ్ చేసి మ్యారినేట్ చేసుకుందాం. ఈ పీసెస్ మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా తీసుకున్నాను. మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఇందులో పసుపు, 2 టీ స్పూన్స్ ఉప్పు, రైస్కి కూడా సరిపడా ఉప్పు యాడ్ చేసేస్తున్నాను. 1½ టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ½ టీ స్పూన్ జీలకర్ర పొడి, ½ టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా చేసింది యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ½ కప్ కర్డ్, కొంచెం నిమ్మరసం వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఈ చికెన్ని కూడా ఒక ½ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. సో దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనీస్, మరాఠీ మొగ్గ, జావిత్రి, ఇంకా కొంచెం షాజీరా, సోంపు కూడా వేసుకుంటున్నాను. సోంపు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వీటిని లైట్గా ఫ్రై అవ్వనిచ్చి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా తరుక్కున్నాను. అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవడంలోనే మనకి బిర్యానీలో మసాలా బాగా వస్తుందన్నమాట. సో ఇవి బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి అలా ఫ్రై అయ్యాక అందులోకి చీరుకున్న 4 పచ్చిమిర్చి, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు చికెన్ని ఉడకనివ్వండి. మూత పెట్టుకొని ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చికెన్లో ఇలా వాటర్ అది వచ్చి కొంచెం కుక్ అయ్యాక కొత్తిమీర వేసి కలుపుకొని మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఒకసారి స్లోగా రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ చొప్పున, నేను తీసుకున్న గ్లాసున్నర రైస్కి నేను అరౌండ్ 2½ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. రైస్ నానబెట్టిన వాటర్ యాడ్ చేసి ఇంకా పడితే కొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేయడం వల్ల రైస్ ఫ్లేవర్ పోకుండా ఉంటుందన్నమాట. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నుంచి 12 మినిట్స్ సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే. తర్వాత కుక్కర్లో ఆవిరంతా పోయేంత వరకు వదిలేసి తర్వాత మూత తీసుకొని చూస్తే పర్ఫెక్ట్ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో చేస్తే ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ముక్క ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.